హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 15th నవంబర్ నుండి 24th నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ ఫుల్లీ ఇంప్లిమెంట్ ద అమెండెడ్ భారత్ నెట్ స్కీమ్ ఇన్ నవంబర్ 2025. నవంబర్ 2025లో సవరించిన భారత్ నెట్ పథకంను పూర్తిగా అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే పంజాబ్ అనేటువంటిది అవుతుంది. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ లో మొదటిది ఏది అని వస్తే అది ఆ క్వశ్చన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో ఇక్కడ సవరించిన భారత్ నెట్ పథకంలో పూర్తిగా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్. సో ఈ అమలు అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే అమృత్సర్లోని హర్ష చిన్న బ్లాక్ నుండి ప్రారంభమైనది. ప్రస్తుతం 22nd బ్లాక్ లకు విస్తరించడం జరిగింది. సో ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా మిగతాది గుర్తుపెట్టుకోవడం అనేది ఇక్కడ ఏమైతే నేను మెన్షన్ చేశానో అవంతా మీ నాలెడ్జ్ కోసమే మెన్షన్ చేయడం జరిగింది. అయితే భారత్ నెట్ పథకం అనేటువంటిది మొదటిసారిగా 2011లో ప్రారంభించడం జరిగింది. According to Moody's Ratings report, Global Macro 2026 released in November 2025, what is India's GDP growth forecast for 2026? 2025 నవంబర్లో విడుదలైన మూడీస్ రేటింగ్స్ గ్లోబల్ మ్యాక్రో 2026 నివేదిక ప్రకారం 2026లో భారత జీడిపి వృద్ధి అంచనా ఎంత అంటే 6.4%. ఈ కరెంట్ అఫైర్స్ ను మనము ఎకానమీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ ను అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ నేను తీసుకురావడం జరిగింది ఈ కరెంట్ అఫైర్ ను. సో ఎప్పుడు అంటే నవంబర్ 2025లో ఏ రేటింగ్స్ అంటే మోడీ రేటింగ్స్ అన్నమాట. సో ఏ పేరుతో నివేదికను విడుదల చేసింది అంటే గ్లోబల్ మ్యాక్రో 2026 గ్రోత్ విల్ బి స్టడీ బట్ సబ్డ్యూడ్ ఇన్ 2026 అనే నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారత జీడిపి వృద్ధి అనేటువంటిది 2025లో 7%, 2026లో 6.4% మరియు 2027 వరకు సుమారుగా 6.5% గా అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ను 2026లో 3.5% గా 2027లో 4% గా ఉండనుందని అంచనా వేసింది. ఏది అంటే మూడీస్ అనేటువంటిది. ఏ రేటింగ్ అండి ఇది అంటే మోడీస్ రేటింగ్స్. Where was the third international conference on green hydrogen held? మూడవ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో దీనికి జరిగినటువంటి సదస్సు అనేటువంటిది, కాన్ఫరెన్స్ అనేటువంటిది న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 3rd ఎడిషన్ అనమాట. అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు న్యూఢిల్లీలో భారత మండపంలో ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే నవంబర్ 11 మరియు 12 తేదీలలో జరిగింది. సో ఈ 2 రోజుల సదస్సులో ఎవరెవరు అటెండ్ అయ్యారు అంటే విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సో ఇక్కడ ఈ మూడవ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సులో ముఖ్యమైన ప్రకటనలు అనేటువంటివి చేయడం జరిగింది. 485 కోట్ల పెట్టుబడితో 4 హైడ్రోజన్ వ్యాలీల స్థాపన, బయోమాస్ మరియు వ్యర్థ పదార్థాల నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కోట్ల ప్రతిపాదనకు పిలుపునివ్వడం జరిగింది. అందువల్ల న్యూఢిల్లీ ఈ సదస్సుకు జరిగిన ప్రదేశం మాత్రమే కాకుండా భారతదేశం యొక్క శుభ్రమైన శక్తి మార్పిడి సంకల్పానికి ప్రతిపాదనగా కేంద్రంగా కూడా అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మూడవ అంతర్జాతీయ గ్రీన్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. In November 2025, the Ministry of Defence signed 2095 crore deal with Bharat Dynamics Limited to procure which type of missiles for T-90 tanks. 2025 నవంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖ 2095 కోట్ల ఒప్పందాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా T-90 ట్యాంకుల కోసం ఏ రకం క్షిపణిని కొనుగోలు చేయనుంది అంటే ఇన్వార్ లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణి. ఈ కరెంట్ అఫైర్స్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది.
ఎప్పుడు అంటే నవంబర్లో. ఏ రెండింటి మధ్య ఎంఓయు అనేటువంటిది జరిగింది అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత కోట్ల విలువైనది అంటే 2095 కోట్ల విలువైన ఒప్పందాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తో బై కేటగిరీ కింద కుదిర్చడం జరిగింది. ఈ ఒప్పందం ఉద్దేశం ఏంటి అంటే భారత సైన్యం యొక్క T-90 ప్రధాన యుద్ధ ట్యాంకుల శక్తిని పెంచడం. సో ఇది ఎలాంటి క్షిపణి రకం అంటే ఇన్వర్ట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ లేజర్ గైడెడ్. సో దీని పరిధి ఎంత అంటే సుమారుగా 5 కిలోమీటర్లు. సో దీని యొక్క లక్ష్య సామర్థ్యం ఏంటి అంటే స్థిరంగా ఉన్న లక్ష్యాలను మాత్రమే కాకుండా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో కదిలే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలదు. In November 2025, the Government of India granted geographical indication registration for which two traditional Lepcha musical instruments of Sikkim. 2025 నవంబర్లో భారత ప్రభుత్వం సిక్కింకు చెందిన ఏ రెండు సంప్రదాయ లెప్చా వాద్య పరికరాలను భౌగోళిక సూచికను మంజూరు చేసింది. దేనికి జిఐ ట్యాగ్ లభించింది అంటే టుంబుక్ మరియు పుంటాంగ్ పులిట్. సో ఎప్పుడు అంటే నవంబర్లో భారత ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అంటే సిక్కింకు చెందినటువంటి రెండు సంప్రదాయ లెప్చా వాద్య పరికరాలకు టుంబుక్ మరియు పుంటాంగ్ పులిట్ ఏ వర్గంలో అంటే కేటగిరీ కింద అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వర్గంలో భౌగోళిక అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ మంజూరు చేయడం జరిగింది. In November 2025, Union Minister Shivraj Yesso Naik launched the logo and official website of the Global Energy Leaders Summit JELS 2025. Where will JELS 2025 be held? 2025 నవంబర్లో కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 లోగో మరియు అధికారిక వెబ్సైట్ ను ఆవిష్కరించారు. ఈ జెల్స్ అనేటువంటి సమ్మిట్ అనేటువంటిది ఇక్కడ జరగనుంది. సో జెల్స్ అంటే ఏంటి? గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్. సో ఈ న్యూస్ అనేటువంటిది పిఏబిలో ఉందండి, కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే పూరి ఒడిశాలో జరిగింది ఈ సమ్మిట్ అనేటువంటిది. సో గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఎప్పుడు జరుగుతోంది? ఇది ఇంకా జరగలేదు, జరగనుంది. ఎప్పుడు అంటే డిసెంబర్ 5 నుండి 7 వరకు పూరిలో జరగనుంది. ఈ సమ్మిట్ యొక్క లోగో మరియు అధికారిక వెబ్సైట్ ను 2025 నవంబర్లో కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ గారు ఇక్కడ అంటే న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. దీని థీమ్ ఏంటి అంటే పవరింగ్ ఇండియా సఫిషియన్సీ బ్యాలెన్స్ ఇన్నోవేషన్. ఇది ప్రధానమంత్రి దృష్టిలోని 4 స్తంభాలు అంటే 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. దీనికి ఆ పిల్లర్స్ ఏమిటి అంటే ఎనర్జీ యాక్సెస్, ఎఫిషియన్సీ, సస్టైనబిలిటీ అండ్ సెక్యూరిటీ. సో ఈ ఈవెంట్ ను ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద Tony Blair Institute for Global Change and IIT Kanpur, Uttar Pradesh. According to the India Skills Report 2026 released in November 2025, what was India's overall employability percentage in 2026? 2025 నవంబర్లో విడుదలైనటువంటి ఈ రిపోర్ట్ ఎప్పుడుది అంటే 2026 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం 2026లో భారతదేశం యొక్క మొత్తం ఉపాధి సామర్థ్యం ఎంత శాతం అని చెప్పారనమాట. ఎంత శాతంగా నమోదైందంటే 56.35%. సో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్ ను ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 2025 నవంబర్లో. ఏ సంస్థ అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ సంస్థ. ఎవరితో కలిసి అంటే సిఐఐ, ఏఐసిటిఈ, ఏఐయు టాక్ట్ భాగస్వామ్యంతో విడుదల చేయడం జరిగింది. ఉపాధి సామర్థ్యం ఎంత పెరుగుదల కనిపించింది, ఎంతకి పెరిగింది అంటే 2026లో 56.35% కి పెరిగింది. ఇది 2025లో ఎంతగా ఉంది అంటే 54.8% గా
ఉంది. సో దీనికి కారణం ఏంటి? పెరుగుదల కనిపించింది కదా 2026లో. ఎందుకు 2026లో 56 ఉంది, కానీ 2025లో ఎంత ఉంది? 54 ఉంది. కాబట్టి కొంచెం ఇంక్రీజ్ అయింది అనమాట పర్సెంటేజ్. ఎందుకు అంటే ఎక్కువగా దేన్ని ఉపయోగించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, డిజిటల్ నైపుణ్యాలు మరియు ప్రపంచ శ్రామిక శక్తి చెల్లించిన ద్వారా రూపొందించబడిన నైపుణ్యం ముందు ఆర్థిక వ్యవస్థ వైపు పెరుగుతున్నటువంటి మార్పును ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా 5 సంవత్సరాలలో మొదటిసారిగా మహిళల ఉపాధి సామర్థ్యం అనేటువంటిది ఎంత పర్సెంట్ అంటే 54% నమోదైంది. అదే పురుషులది అయితే ఎంత ఉంది ఉపాధి సామర్థ్యం అంటే 51.5% అనేటువంటిది ఉందన్నమాట. అంటే స్త్రీలది ఎక్కువగా నమోదవడం జరిగింది. In November 2025, where was the 30th edition of the Confederation of Indian Industry Partnership Summit inaugurated by వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అంటే ఇది. 2025 నవంబర్లో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ప్రారంభించిన 30వ సిఈ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 38th ఎడిషన్ అనమాట. ఈ సమ్మిట్ ను ఎవరు ప్రారంభించారు అంటే ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రారంభించారు. అంటే విశాఖపట్నంలో ఎప్పుడు జరిగింది అంటే 14th and 15th నవంబర్ తేదీలలో జరిగింది. ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ నావిగేటింగ్ ద న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్. సో ఈ సమ్మిట్ మొత్తాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే సిఐఐ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించగా డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటిది మద్దతును అందించడం జరిగింది. ఇందులో ఈ సమ్మిట్ లో ఒప్పందాలు అనేటువంటివి జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఎన్ని రంగాలలో అంటే 12 రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. ఎన్ని కోట్ల విలువైనవి అంటే 13.25 లక్షల కోట్ల విలువైనటువంటి 613 ఒప్పందాలు అనేటువంటిది కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా సుమారుగా 16.31 లక్షల ఉద్యోగాలు అనేటువంటివి సృష్టించబడతాయి. ఈ సమ్మిట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఇది ఈ డ్రోన్ ఆవిష్కరణ, తయారీ, నైపుణ్యాభివృద్ధి, ధృవీకరణకు భారతదేశంలో ప్రధాన కేంద్రంగా మారనుంది. అంతేకాకుండా ట్విన్ స్పేస్ సిటీస్ అంటే ఏవి అంటే తిరుపతి మరియు శ్రీ సత్యసాయి జిల్లాలలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ హైటెక్ హబ్లు ఆంధ్రప్రదేశ్ ను స్పేస్ టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చడమే లక్ష్యంగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడగచ్చు. ఏ జిల్లాలను ట్విన్ స్పేస్ సిటీగా పిలువనున్నారు అంటే తిరుపతి మరియు శ్రీ సత్యసాయి జిల్లా. ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంకేతికత, వాణిజ్యం, ఆవిష్కరణలో గ్లోబల్ హబ్ గా ఎదగాలనే సంకల్పాన్ని ప్రదర్శించడం జరిగింది. In November 2025, IntelliPat partnered with which government initiative to launch the national-wide UI for all program for AI literacy. 2025 నవంబర్లో భారతదేశ వ్యాప్తంగా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరసీ లేదా అక్షరాస్యత కోసం UI ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇంటెలిపాట్ ఏ ప్రభుత్వ కార్యక్రమంతో భాగస్వామ్యం చేసింది. ఈ న్యూస్ అనేటువంటిది పిఏబిలో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మిషన్ లో భాగంగా అంటే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఆర్ ఇండియా AI మిషన్ 2025 నవంబర్లో భారతదేశంలోని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ మరియు అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇంటెలిపాట్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా AI మిషన్ తో భాగస్వామ్యం చేసి దేశవ్యాప్తంగా UI అంటే యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ AI ఎగ్జామ్ లో అబ్రివేషన్ గా చెప్పండి అని అడగచ్చండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం ఏంటి అంటే 2026 జనవరి నాటికి 1 కోటి పౌరులకు ప్రాథమిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను అందించడం. సో ఇంకా ఎవరికి అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వంటి వారిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ వర్క్ ఫోర్స్ ను నిర్మించడం మరియు
డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడం. సో శిక్షణ ఎవరు ఇస్తారంటే ఇంటెలిప్యాట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా పాల్గొనే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జెనరేటివ్ ఏఐ ఉచిత శిక్షణను అందిస్తుంది. సో అంతేకాకుండా వారికి సర్టిఫికేషన్లను కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన వర్క్షాప్ లో జనరేటివ్ ఏఐ టూల్స్ యొక్క ప్రదర్శనలు, కమ్యూనిటీ లెర్నింగ్ డ్రైవ్స్, ప్రాథమిక ఏఐ లిటరసీ, ఈ లెర్నింగ్ అనేటువంటివి అందించబడతాయి. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భవిష్యత్తు సాంకేతికత మరియు ఆవిష్కరణలకు వర్క్ ఫోర్స్ సిద్ధంగా అవుతుంది. In November 2025, renowned Indian art director and Padma Shri awardee Tota Tarani was confirmed with which prestigious French civilian honor in the field of arts and culture. 2025 నవంబర్లో ప్రసిద్ధ భారతీయ ఆర్ట్ డైరెక్టర్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన తోటా తరణి గారికి కళలు మరియు సంస్కృతి రంగంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది అంటే ఆర్ట్స్ చెవాలియన్ డి డిల్ ఆర్డర్ ఆర్ట్స్ ఇట్ డెస్ లిటరస్. పేరు అనేటువంటిది కొంచెం కష్టమే అండి. నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరస్ అనమాట. ఇతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడు అంటే నవంబర్లో. సో ఈయనకు ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఈయన పేరు వచ్చేసిన తోటా తరణి గారికి ఫ్రాన్స్ ప్రభుత్వం అనేటువంటిది కళలు మరియు సంస్కృతి రంగంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి చెవాలియర్ డి ఆర్డర్ ఆర్ట్స్ డెస్ లెటర్స్ నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ను ప్రదానం చేయడం జరిగింది. సో ఈ అవార్డును ఆయనకు ఫ్రెంచ్ అంబాసిడర్ టు ఇండియా థియరీ మాథ్యూ చెన్నై తమిళనాడులోని అలియన్ ఫ్రాన్సైజ్ ఆఫ్ మద్రాస్ వద్ద జరిగిన కార్యక్రమంలో అందజేశారు. In November 2025, Godrej Aerospace delivered the first human-rated L-110 stage Vikas engine to ISRO for which mission? 2025 నవంబర్లో గోద్రేజ్ ఏరోస్పేస్ ఇస్రోకి మొదటి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే ఇది ఫస్ట్ కాబట్టి మొదటి హ్యూమన్ రేటెడ్ L-110 స్టేజ్ వికాస్ ఇంజిన్ ను ఏ మిషన్ కోసం అందించింది అంటే గగనయాన్ క్రూడ్ స్పేస్ మిషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇక్కడ దీన్ని చదువుతున్నాం. ఇది ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ రేటెడ్ రాకెట్ ఇంజిన్. సో ఎవరు ఇస్తున్నారు అంటే గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ఏరోస్పేస్ విభాగం ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కు, ఎక్కడ ఉంది, బెంగళూరు ఉందన్నమాట, బెంగళూరులో ఉంది కాబట్టి ఆ సెంటర్ కు మొదటి హ్యూమన్ రేటెడ్, ఇది ఒక ఇంజిన్ అనమాట ఇది. సో హ్యూమన్ రేటెడ్ L-110 స్టేజ్ వికాస్ ఇంజిన్ ను అందించింది. ఈ ఇంజిన్ ను గగన్యాన్ మానవ అంతరిక్ష మిషన్ కోసం రూపొందించబడింది. ఈ ఇంజిన్ అనేటువంటిది ఏ ఇంజిన్ ఇది L-110 స్టేజ్ వికాస్ ఇంజిన్ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ అంటే HLV M3 రాకెట్ యొక్క ప్రధాన ప్రొపల్షన్ సిస్టమ్ లో భాగంగా ఉంది. ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే 2027 నాటికి భారతీయ వ్యోమగాములను భూమి కక్షలోనికి తీసుకెళ్లి సురక్షితంగా తిరిగి తీసుకురావడం. అందువల్ల ఈ ఇంజిన్ డెలివరీ భారతదేశం స్వతంత్రంగా మరియు సురక్షితంగా వ్యోమగాములను అంతరిక్షంలోనికి పంపే లక్ష్యానికి కీలక అడుగుగా చెప్పవచ్చు. In November 2025, which DRDO laboratory successfully developed new generation man-portable autonomous underwater vehicles for mine countermeasure ఆపరేషన్స్. 2025 నవంబర్లో మైన్ కౌంటర్ మేజర్ ఆపరేషన్ల కోసం కొత్త తరం మాస్ పోర్టబుల్ ఆటోనోమస్ అండర్ వాటర్ వెహికల్స్ ను విజయవంతంగా అభివృద్ధి చేసినటువంటి డిఆర్డిఓ ప్రయోగశాల ఏది. సో మీరు పిక్ లో చూడొచ్చండి, డిఆర్డిఓ అనేటువంటిది లాంచ్ చేసింది అడ్వాన్స్డ్ మ్యాన్ పోర్టబుల్ ఏయుఈస్ ని. సో ఏ ల్యాబొరేటరీ అంటే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. సో ఎప్పుడు అంటే నవంబర్లోనే డిఆర్డిఓకి చెందినటువంటి నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ కొత్త రకం మ్యాన్ పోర్టబుల్ ఆటోనోమస్ అండర్ వాటర్ వెహికల్స్ ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఇవి ప్రత్యేకంగా, సో ఇక్కడ వీటిని యూజ్ చేస్తారు అంటే మైన్ కౌంటర్ మేజర్ ఆపరేటర్ కోసం
రూపొందించబడ్డాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నీటిలోని మైన్స్ ని గుర్తించి నిర్వీర్యం చేయడం ద్వారా నావికా కార్యకలాపాలను మరింత సురక్షితం చేయడం. ఈ విజయంతో భారతదేశం అనేటువంటిది అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, స్వీడన్ వంటి దేశాలతో పాటు భారతదేశం కూడా ఎంపీఏఈవీలను అభివృద్ధి చేసిన దేశాలలో చేరుతుంది. సో భారతదేశం అనేటువంటిది ఏ దేశాల జాబితాలో చేరనుంది అని కూడా అడగచ్చండి. ఏ దేశాలతో అంటే అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, స్వీడన్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే భారతదేశం యొక్క దేశీయ రక్షణ సాంకేతికత సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది, నావికా స్వయం సమృద్ధిని పెంచుతుంది మరియు భారతదేశాన్ని అండర్ వాటర్ ఆటోనమస్ సిస్టంలో ప్రపంచ నాయకులు ఒకటిగా నిలబెడుతుంది. Where was the 24th edition of the Asian Archery Championship 2025 held and which country topped the overall medal స్టాండింగ్స్? 2025లో జరిగిన 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఎక్కడ జరిగింది మరియు మొత్తం పథకాల పట్టికలో ఏ దేశం అనేటువంటిది అగ్రస్థానంలో నిలిచింది? ఎక్కడ జరిగింది ఈ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ అంటే ఢాకా బంగ్లాదేశ్లో జరిగింది. మొత్తం పథకాల పట్టికలో ఏ దేశం అంటే భారతదేశం అనేటువంటిది అగ్రస్థానంలో నిలిచింది. సో వివరణ అనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 24వ ఎడిషన్ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 అనేటువంటిది ఢాకా బంగ్లాదేశ్లో 2025 నవంబర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 8 నుండి 14 నవంబర్ తేదీల మధ్యలో జరిగింది. ఇది బంగ్లాదేశ్ 3వసారి ఆసియా ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా జరగడం జరిగింది. సో ఈ పథకాల పట్టికలో భారతదేశం మరియు దక్షిణ కొరియా 10 పథకాలు సాధించాయి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం మాత్రమే అండి. భారతదేశం అనేటువంటిది 10 పథకాలు సాధించింది కదా. అందులో మొత్తం 6 బంగారు పథకాలు, 3 వెండి పథకాలు, 1 కాంస్య పథకం. On November 17, 2025, which state police force became the first in India to achieve a 100% response rate in cyber fraud complaints? 2025 నవంబర్ 17న భారతదేశంలో సైబర్ మోసాల ఫిర్యాదులకు 100% స్పందన రేటును సాధించిన మొదటి రాష్ట్ర పోలీస్ దళం ఏది? ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ ఇన్ ఇండియా అంటున్నారు కాబట్టి ఏ పోలీస్ అంటే గోవా పోలీస్. సో నవంబర్ 17న గోవా పోలీస్ భారతదేశంలో మొదటి రాష్ట్ర పోలీస్ దళంగా సైబర్ మోసాల ఫిర్యాదులకు 100% స్పందన రేటును సాధించి చరిత్రను సృష్టించడం జరిగింది. సో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సమయానికి స్పందించడం మరియు విచారణ చేయడం అనేటువంటిది అత్యంత కీలకం కాబట్టి ఇందులో గోవా అనేటువంటిది విజయాన్ని సాధించడం జరిగింది. In November 2025, the Indian Air Force and the French Air and Space Force began the 8th edition of which bilateral air exercise at Mont de Marsan Air Base, France? 2025 నవంబర్లో భారత వాయుసేన మరియు ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ కలిసి ఫ్రాన్స్లోని మాంట్ డి మార్సాస్ ఎయిర్ బేస్తో 8వ ఎడిషన్ గా ఏ ద్వైపాక్షిక వైమానిక వ్యాయామాన్ని ప్రారంభించాయి అంటే గరుడ 25. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతోంది అంటే నవంబర్ 16 నుండి నవంబర్ 27 వరకు జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది అంటే ఫ్రాన్స్ లో జరుగుతోంది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 8th ఎడిషన్. సో నవంబర్ 16న భారత వాయుసేన మరియు ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ కలిసి దాని పేరు ఏంటి అంటే గరుడ 25 ద్వైపాక్షిక వైమానిక వ్యాయామం అనేటువంటిది 8th ఎడిషన్ అండి ఫ్రాన్స్ లోని మౌంట్ డి మార్సన్ ఎయిర్ బేస్ వద్ద ప్రారంభించాయి. ఈ వ్యాయామం అనేటువంటిది నవంబర్ 27 వరకు కొనసాగుతుంది. సో ఇందులో ఈ విన్యాసంలో ఇండియా నుంచి Su-30 MKI C-17 IL-78 విమానాలు, FASF నుండి ఫ్రాన్స్ నుండి రఫేల్ మరియు ఇతర మల్టీ రోల్ ఫైటర్లు అనేటువంటిది పాల్గొనున్నాయి. ఈ లక్ష్యం ఏంటి? ఈ విన్యాసం గరుడ 25 అంటే రెండు దేశాల వాయుసేనల మధ్య ఇంటర్ఆపరబిలిటీని పెంచడం, ఆపరేషనల్ టాక్టిక్స్ ను మెరుగుపరచడం మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడం. సో దీని యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే 2003లో గ్వాలియర్ భారతదేశంలో జరిగింది. 7th ఎడిషన్ 2022 జోధ్పూర్లో జోధ్పూర్లోని భారతదేశంలో జరగడం జరిగింది. సో ప్రస్తుతం అయితే గరుడ 25 అనేటువంటిది ఫ్రాన్స్ లో జరుగుతుంది అనమాట.
who confirmed the 5th biennial Son of the Soil Awards 2025 organized by కేర్ లూయిడ్ ఇన్ తేజ్పూర్ అస్సాం. అస్సాంలోని తేజ్పూర్లో కేర్ లూయిడ్ నిర్వహించిన ఐదవ ద్వైవార్షిక సన్ ఆఫ్ ద సాయిల్స్ అవార్డ్స్ 2025ను ఎవరు ప్రదానం చేశారు అంటే సర్బానంద సోనోవాల్ గారు ప్రదానం చేశారు. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి, ఇటీవల ఏ రాష్ట్రం అనేటువంటిది సన్ ఆఫ్ ద సాయిల్ అవార్డ్స్ ను ప్రదానం చేసింది అంటే అస్సాం. సో అంటే ఈ నవంబర్ నెలలోని 5th ఎడిషన్ ఇది ద్వైవార్షిక సన్ ఆఫ్ ద సాయిల్ అవార్డ్స్ అనేటువంటి కార్యక్రమం అస్సాంలోని తేజ్పూర్ లో జరిగింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ప్రదానం చేశారు. ఈ అవార్డులు అనేటువంటిది ఎప్పుడు ఫస్ట్ టైం ప్రారంభించబడ్డాయి అంటే 2016లో ప్రారంభించబడ్డాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేర్ లూయిడ్ అనేటువంటిది నిర్వహిస్తుంది. ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అస్సాంలో ఆవిష్కరణ, స్థానిక ప్రతిభ, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం. అంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు మరియు సంస్థలు వ్యాపారాలు ఆరంభించడం, ప్రజాసేవ, మీడియా, క్రీడలు, కళలు మరియు సంస్కృతి రంగాలలో చేసినటువంటి అసాధారణ కృషిని గుర్తించి వారికి అవార్డ్స్ అనేటువంటిది ఇస్తారనమాట. సో ఈ అవార్డు విభాగాలు ఏంటివి అంటే ఎమర్జింగ్ అచీవర్స్ అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, సోషల్ సెక్టర్ డెవలప్మెంట్ అవార్డ్. సో ఈ అవార్డులు అసోం ప్రతిభావంతులను గౌరవిస్తూ ప్రాంతీయ అభివృద్ధి మరియు సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. In November 2025, the state-of-the-art climate change gallery on the edge at Science City, Kolkata received which international award at the 27th ICOM General Conference in Dubai, UAE. 2025 నవంబర్లో కోల్కతాలోని సైన్స్ సిటీలోని ఆధునిక వాతావరణ మార్పు గ్యాలరీ ఆన్ ద ఎడ్జ్ 27వ ఐకామ్ జనరల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది అంటే దుబాయ్ యుఏలో జరిగినటువంటి ఏ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుంది అంటే సిమోసెట్ అవార్డ్. సో కోల్కతా పశ్చిమ బెంగాల్లోని సైన్స్ సిటీలో ఏర్పాటు చేసిన ఆధునిక వాతావరణ మార్పు గ్యాలరీ పేరు ఏంటి అంటే ఆన్ ద ఎడ్జ్ కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం యూనిట్ గా ప్రతిష్టాత్మకమైనటువంటి సిమోసెట్ అవార్డు అనేటువంటిది లభించింది. ఈ కార్యక్రమం అనేటువంటిది అంటే ఏ కార్యక్రమంలో అంటే ఈ అవార్డు అనేటువంటిది 27వ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ జనరల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది దుబాయ్ జరిగింది. అక్కడ ఈ అవార్డును ప్రదానం చేశారు. సో ఈ గుర్తింపు అనేటువంటిది భారతదేశం సైన్స్ మ్యూజియంలలో చేసినటువంటి ఆవిష్కరణాత్మక కృషిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా వాతావరణ మార్పు అవగాహన కోసం ఇంటరాక్టివ్ మరియు విద్యా ప్రదర్శనను రూపొందించడం. సో దీని ప్రభావం ఏంటి అంటే ఎందువల్ల ఇది ఇంపార్టెంట్, ఈ గ్యాలరీ అనేటువంటిది వాతావరణ మార్పు అత్యవసరపై సందర్శకులను ఆకర్షించే ఆధునిక ప్రదర్శనను నిర్వహిస్తుంది. In November 2025, which distinctive white marble from Gujarat received the geographical indication or GI tag under the high quality natural stone category. 2025 నవంబర్లో గుజరాత్లోని ఈ ప్రత్యేకమైనటువంటి తెల్ల మార్బల్కు అధిక నాణ్యత గల సహజరాయి వర్గంలో భౌగోళిక సూచి అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ అనేటువంటిది లభించింది. అంటే అంబాజీ మార్బల్కు GI ట్యాగ్ అనేటువంటిది లభించింది. సో వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని DPIITకు చెందినటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఈ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రంలోని బనాస్కంఠా జిల్లా అంబాజీ పట్టణంలో త్రవ్వబడే ప్రత్యేకమైన తెల్ల అంబాజీ మార్బల్ GI ట్యాగ్ అనేటువంటిది మంజూరు చేసింది. ఈ అంబాజీ మార్బల్ అనేటువంటిది అధిక నాణ్యత గల సహజ రాయి. ఇది స్థానిక పరిశ్రమను ప్రోత్సహిస్తుంది, సంప్రదాయ తవ్వక పద్ధతులను కాపాడుతుంది మరియు గుజరాత్ మార్బల్ రంగానికి ప్రపంచ గుర్తింపును పెంచుతుంది. In November 2025, UNICEF India appointed which national award-winning actress as its celebrity advocate to promote awareness on children's rights, మెంటల్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. 2025 నవంబర్లో పిల్లల హక్కులు, మానసిక ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వంపై
అవగాహన కల్పించడానికి యూనిసెఫ్ ఇండియా తన సెలబ్రిటీ అడ్వకేట్ గా ఏ నటిని నియమించింది అంటే కీర్తి సురేష్ గారిని నియమించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో యూనిసెఫ్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ఇండియా జాతీయ అవార్డు విజేత నటి అయినటువంటి కీర్తి సురేష్ గారిని తన సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమించింది. ఆమె తన ప్రభావాన్ని అంటే తను చాలా ఫేమస్ కదా, దాన్ని ఉపయోగించి పిల్లలు మరియు యువకుల మానసిక ఆరోగ్యం శ్రేయస్సుపై అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా ఏ అంశాలపై ఆమె ప్రేరేపిస్తారు అంటే మెయిన్ గా మోటివేట్ చేస్తారు అంటే లింగ సమానత్వం మరియు బాలికల సాధికారత, నాణ్యమైన మరియు సమగ్ర విద్య, పిల్లల రక్షణ మరియు హక్కులపై అవగాహన కల్పిస్తారు. కీర్తి సురేష్ నియామకం ద్వారా యూనిసెఫ్ ఇండియా ఆమె ప్రజాదరణను ఉపయోగించి పిల్లల హక్కులు, విద్య, మానసిక ఆరోగ్యం వంటి కీలక అంశాలను విస్తృత ప్రజలకు చేరడం లక్ష్యంగా పెట్టుకుంది. In November 2025, the Indian Army and the British Army commenced the 8th edition of which joint bilateral military exercise at Mahajan Field Firing Ranges, బికనేర్, రాజస్థాన్. 2025 నవంబర్లో భారత సైన్యం మరియు బ్రిటిష్ సైన్యం కలిసి రాజస్థాన్లోని బికనేర్ మహాజస్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద 8వ ఎడిషన్, ఇది 8వ ఎడిషన్, 8th ఎడిషన్ గా ఏ ద్వైపాక్షిక సైనిక వ్యాయామాన్ని ప్రారంభించాయి అంటే అజేయ వారియర్. ఎప్పుడు అంటే నవంబర్ 17న. ఎవరెవరు కలిసి, ఏ దేశాలు కలిసి అంటే భారతదేశం మరియు బ్రిటిష్ సైన్యం కలిసి అజేయ వారియర్ పై ద్వైపాక్షిక సైనిక విన్యాసం 8వ ఎడిషన్ నుండి 8th ఎడిషన్ అనమాట రాజస్థాన్ లోని బికనీర్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ప్రారంభించాయి. సో ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతాయి అంటే నవంబర్ 17 నుండి నవంబర్ 30 వరకు జరుగుతుంది. అంటే ఇది ద్వైవార్షిక వ్యాయామం, అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. ఇందులో మెయిన్ ఏంటి అంటే రెండు సైన్యాలు కలిసి సంయుక్త ప్రణాళిక రచిస్తాయి, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణను చేస్తాయి, గాయపడిన వారిని తరలించే విధానాలను ఈ విన్యాసంలో అమలు చేస్తారనమాట. యుద్ధ పరిస్థితులను అనుకరించే మిషన్ ఆధారిత ఫీల్డ్ వ్యాయామాన్ని కూడా చేస్తారు. In November 2025, DRDO signed an MOU with which university to develop smart technology solutions for national security. 2025 నవంబర్లో జాతీయ భద్రత కోసం స్మార్ట్ టెక్నాలజీ సొల్యూషన్లను అభివృద్ధి చేయడానికి డిఆర్డిఓ ఏ విశ్వవిద్యాలయంతో ఎంఓయూను కుదుర్చుకుంది అంటే గతిశక్తి విశ్వవిద్యాలయం. ఈ న్యూస్ ని మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. సో ఎప్పుడు అంటే నవంబర్లోని డిఆర్డిఓ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏ విశ్వవిద్యాలయం అంటే గతిశక్తి విశ్వవిద్యాలయంతో కలిసి జాతీయ భద్రత కోసం స్మార్ట్ టెక్నాలజీ సొల్యూషన్లను అభివృద్ధి చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ మరియు ఆపరేషనల్ లాజిస్టిక్స్ లో సంయుక్త అధ్యయనాలు మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టాక్టికల్స్ ఆపరేషనల్ స్ట్రాటజికల్ స్థాయిలో చేస్తారనమాట. దీనికి ఎవరు సహకారం ఇస్తున్నారు అంటే ఎవరిని సహకరించడానికి అంటే భారత సైన్యం, భారత వాయుసేన, భారత నౌకాదళంతో రక్షణ లాజిస్టిక్స్ ను బలోపేతం చేయడం. సో ఈ మెయిన్ గా పరిశోధన రంగాలు ఏ రంగాలలో పరిశోధిస్తారు అంటే చిప్ డిజైన్, హార్డ్వేర్ సెక్యూరిటీ, అధునాతన ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు. సో గతిశక్తి విశ్వవిద్యాలయం పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే భారతదేశంలోనే రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో ఇది మొదటి విశ్వవిద్యాలయం. 2022లో పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్ర విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఈ ఒప్పందం అనేటువంటిది అకాడమిక్ నైపుణ్యం మరియు రక్షణ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను కలిసి భారతదేశం లాజిస్టిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ డిఫెన్స్ టెక్నాలజీలలో స్వయం సమృద్ధిని పెంచుతుంది. On November 18, 2025, the Department of Atomic Energy announced 2 major indigenous innovations. Which of the following are correct? 2025 నవంబర్ 18న అటమిక్ ఎనర్జీ విభాగం 2 ప్రధాన స్వదేశీ ఆవిష్కరణలను ప్రకటించింది. వాటిలో ఇవి సరిపోయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఇండిజినియస్ ఇన్నోవేషన్స్, అంతేకాకుండా పిఏబిలో కూడా న్యూస్ లో ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇక్కడ దీన్ని కవర్ చేస్తున్నాం అనమాట. ఏంటి ఆ ఇన్నోవేషన్స్ అంటే కొలనాక్స్, ఇండియాస్ ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ వౌండ్ డ్రెస్సింగ్, భారతదేశపు మొదటి నైట్రిక్
ఆక్సైడ్ గాయం అంటే గాయం అవుతుంది కదా, అక్కడ డ్రెస్సింగ్ చేయడం ఇండిజీనియస్ గా మనం ఇన్నోవేట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే ఫెర్రో కార్బోనైట్, ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ ఫర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో భారతదేశపు మొదటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ ను కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఎప్పుడు అంటే నవంబర్ 18న అటమిక్ ఎనర్జీ విభాగం 2 ముఖ్యమైన స్వదేశీ ఆవిష్కరణలను ప్రకటించింది. ఒకటి కొలినాక్స్ గాయం డ్రెస్సింగ్, భారతదేశపు మొదటి నైట్రిక్ ఆక్సైడ్ విడుదల చేసినటువంటి గాయం అంటే ఎక్కడైనా గాయం అవుతుంది కదా, దానికి డ్రెస్సింగ్ చేస్తారు కదా, అలాంటి ఇన్నోవేషన్ కనుగొనడం జరిగింది. ఎవరి భాగస్వామ్యంతో కలిసి అంటే బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ మరియు కొలోజెనెసిస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ చికిత్స కోసం రూపొందించబడింది. కొలాజన్ హైడ్రోజన్ ను ఉపయోగించి నొప్పిని తగ్గిస్తుంది మరియు గాయం త్వరగా మారడానికి సహాయపడుతుంది. సో ఇంకోటి ఏంటి అంటే ఫెర్రో కార్బోనేట్, దీని జస్ట్ పేర్లు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఆ 2 ఇన్నోవేషన్స్ ఏంటి అంటే కొలినాక్స్ గాయం డ్రెస్సింగ్ ఓన్ డ్రెస్సింగ్ ఒకటి, ఫెర్రో కార్బోనైట్ ఒకటి. ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్. In November 2025, the Border Security Force has commissioned its first all-women drone operations unit named Durga Drone Squadron at the School of Drone Warfare in the BSF Academy in Gwalior, Madhya Pradesh. నవంబర్ 2025లో ఇక్కడ ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని బిఎస్ఎఫ్ అకాడమీలో స్కూల్ ఆఫ్ డ్రోన్ వార్ఫేర్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తన మొదటి పూర్తి మహిళా డ్రోన్ ఆపరేషన్ యూనిట్ ను దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ పేరుతో ప్రారంభించడం జరిగింది. In November 2025, India and Nepal exchanged a letter of exchange to amend the protocol to the Treaty of Transit, marking a significant enhancement in rail-based trade connectivity via Jogbani బిరాత్ నగర్ కారిడార్ బిట్వీన్ ద 2 నేషన్స్. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి, ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జోగ్బాని బిరాత్ నగర్ కారిడార్ అనేటువంటిది ప్రారంభించడానికి లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరిగింది అని అడగచ్చు అనమాట. ఏ 2 దేశాలు అంటే ఇండియా మరియు నేపాల్, భారతదేశం మరియు నేపాల్. సో భారతదేశం మరియు నేపాల్ రవాణా ఒప్పందం యొక్క ప్రోటోకాల్ సవరించడానికి ఒక లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ను మార్పిడి చేసుకున్నాయి. ఇది 2 దేశాల మధ్య జోగ్బాని బిరత్ నగర్ కారిడార్ ద్వారా రైలు ఆధారిత వాణిజ్య కనెక్టివిటీతో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. On November 14th, 2025, Union Minister Dharmendra Pradhan, Ministry of Education, inaugurated a first of its kind artificial intelligence incubation center at Delhi Public School at ఆర్కే పురం ఇన్ న్యూఢిల్లీ. నవంబర్ 14న కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ అనమాట, మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించారు. In November 2025, renowned environmentalist and Padma Shri awardee సాలుమరదా తిమ్మక్క, ఈమె చాలా ఫేమస్ అండి, ఈమె ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట ఈమె. సో తిమ్మక్క గారు ఆమెను ఏమంటారు అంటే ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట. ఇటీవల ఆమె చనిపోవడం జరిగింది బెంగళూరులో. In November 2025, Indian Oil Corporation Limited, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సైన్డ్ ఏ 1 year కాంట్రాక్ట్ అంటే ఎంఓయు అనేటువంటిది ఒప్పందం అనేటువంటిది జరిగిందనమాట. 1 year కోసము ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఎందుకు అంటే మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. ఎంత అంటే 2.2 million tons per annum అనమాట. ఏది అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎప్పటి నుండి అంటే 2026 నుండి. ఏ దేశం నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రివిజన్ క్వశ్చన్స్ ఇవి. 2025 నవంబర్లో వాటర్ షెడ్ మహోత్సవం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆంధ్రప్రదేశ్. 2025లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించే 4 సంవత్సరాల యుఎస్ అంతరిక్ష శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల
భారతీయ విద్యార్థిని పేరు ఏమిటి అంటే కుంచల కైవల్యారెడ్డి. ఈమె ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆమె. 2025 నవంబర్లో ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ దిస్ కన్స్ట్రక్టర్స్ ది ఆటోమొబైల్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే శైలేష్ చంద్ర గారు. 2025లో ముంబైలో బంగారం అక్రమ రవాణా మరియు కరిగింపు ముఠాను బట్టబయలు చేయడానికి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ బులియన్ ప్లేస్. 2025 నవంబర్లో హనోయ్లో ప్రారంభమైన భారతదేశం వియత్నాం ద్వైపాక్షిక సైనిక విన్యాసం 6వ ఎడిషన్ పేరు ఏమిటి అంటే విన్వాక్స్ 2025. 2025 నవంబర్లో బ్రహ్మపుత్ర నదీ తీరంలో గౌహతిలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి ఆధునిక నదీ ఫెర్రీ టెర్మినల్ పేరు ఏమిటి అంటే గౌహతి గేట్వే టెర్మినల్ మరియు జెట్టి. ఎంఎస్ఎంఈలు మరియు శ్రమాధారిత రంగాల ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆమోదించబడిన ప్రధాన కార్యక్రమం పేరు ఏమిటి అంటే ఎగుమతి ఎక్స్పోర్ట్ ప్రోత్సాహక మిషన్. ఐఐటి గౌహతి సహకారంతో భారత రైల్వేలు అభివృద్ధి చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరుకు రవాణా వ్యాగన్ లాకింగ్ పర్యవేక్షణ వ్యవస్థ పేరు ఏమిటి అంటే దృష్టి. 2025 COP30 బెలెం బ్రిడ్జిలో జరిగింది కదా, అది అనమాట. యుఎన్ఈపి విడుదల చేసిన 2050 నాటికి ప్రపంచ శీతలీకరణ డిమాండ్ మూడింతలు పెరిగి ఉద్గారాలు రెట్టింపు కావచ్చని హెచ్చరించిన నివేదిక పేరు ఏమిటి అంటే గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025. 2025 నవంబర్లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ట్రాంచే 1 కింద కర్ణాటకలోని విజయనగరంలో భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్లాంట్ను ప్రారంభించిన సంస్థ ఏది అంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఇవి అంటే కరెంట్ అఫైర్స్. నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేనందువల్ల నేను చేయలేకపోయాను. ఇంకా వచ్చి ట్రై చేస్తాను రోజు చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.